ఇవాళ ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ రోజు ఉదయం 11:55 సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ముఖ్య అధికారులు హాజరు కానున్నారు. గోషామహల్ స్టేడియంలో 26 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే భవనంలో 30 విభాగాలు, 2000 పడకలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి విభాగంలో ఒక్కో ఆపరేషన్ థియేటర్, ఆధునిక సదుపాయాలతో ఆసుపత్రిని నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఈ ఆసుపత్రి భవనం నమూనా చిత్రాన్ని విడుదల చేశారు. ప్రజలకు అత్యాధునిక వైద్య సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో పునర్నిర్మించ తలపెట్టిన ఉస్మానియా ఆసుపత్రి భవన శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాల ప్రజలకు సేవలందించిన ఉస్మానియా ఆసుపత్రికి నూతన భవనం నిర్మించాలని సర్కారు నిర్ణయించింది. ప్రస్తుతం ఆసుపత్రి ఆఫ్జల్గంజ్లో ఉండగా నూతన భవనాన్ని గోషామహల్ స్టేడియంలో నిర్మించనున్నారు. 2000 పడకల సామర్థ్యంతో 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. 26 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనున్న భవనం కార్పొరేట్ ఆసుపత్రులను తలదన్నేలా నిర్మించాలని నిర్ణయించారు. రాబోయే 100 ఏళ్ల అవసరాలకు తగినట్లు తీర్చిదిద్దాలని ఇటీవల నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇవాళ ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈరోజు ఉదయం 11:55 సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ముఖ్య అధికారులు హాజరు కానున్నారు. గోషామహల్ స్టేడియంలో 26 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే భవనంలో 30 విభాగాలు, 2000 పడకలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి విభాగంలో ఒక్కో ఆపరేషన్ థియేటర్, ఆధునిక సదుపాయాలతో ఆసుపత్రిని నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఈ ఆసుపత్రి భవనం నమూనా చిత్రాన్ని విడుదల చేశారు. ప్రజలకు అత్యాధునిక వైద్య సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో పునర్నిర్మించ తలపెట్టిన ఉస్మానియా ఆసుపత్రి భవన శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాల ప్రజలకు సేవలందించిన ఉస్మానియా ఆసుపత్రికి నూతన భవనం నిర్మించాలని సర్కారు నిర్ణయించింది. ప్రస్తుతం ఆసుపత్రి ఆఫ్జల్గంజ్లో ఉండగా నూతన భవనాన్ని గోషామహల్ స్టేడియంలో నిర్మించనున్నారు. 2000 పడకల సామర్థ్యంతో 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. 26 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనున్న భవనం కార్పొరేట్ ఆసుపత్రులను తలదన్నేలా నిర్మించాలని నిర్ణయించారు. రాబోయే 100 ఏళ్ల అవసరాలకు తగినట్టు తీర్చిదిద్దాలని ఇటీవల నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రత్యేక ప్రతినిధి ప్రసన్న కుమార్ అందిస్తారు. ప్రసన్న కుమార్, చెప్పండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈరోజు ఉదయం 11:55 నూతన ఉస్మానియా భవనానికి అయితే శంకుస్థాపన చేయనున్నట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? నిత్యం వేల సంఖ్యలో ఓపీకి వందలాది మంది ఇన్పేషెంట్లు వచ్చేటువంటి ఉస్మానియా ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్స్, తర్వాత రోగులకు సరిపడా బెడ్స్ లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులలో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ గత కొన్ని రోజుల క్రితము వారు ఉస్మానియా ఆసుపత్రిని పునరుత్పాదన చేయాలి. దానికి గోషామహల్ లోపల దాదాపు 3 ఎకరాల్లో 14 అంతస్తుల భవనంలో నిర్మించి తలపెట్టింది. సుమారు 2075 కోట్ల రూపాయలతో కట్టబోయేటువంటి కొత్త భవంతిలో 2000 పడకలు అందుబాటులో రానున్నాయని తెలియవస్తుంది. ప్రస్తుతం ఉస్మానియాలో ఉన్నటువంటి 22 విభాగాలతో పాటు మరో 8 విభాగాలు చేర్చనున్నట్లు స్పష్టంగా తెలియవచ్చింది. ఆసుపత్రికి వచ్చే రోగులు, సిబ్బంది కోసం సెల్లార్ 2 ఫ్లోర్లతో పార్కింగ్ ఏర్పాటు చేయనున్నారు. రోజు 3000 నుంచి 5000 మందికి సేవలు అందించేందుకు వీలుగా గ్రౌండ్ ఫ్లోర్లో ఓపీ కౌంటర్లు, అన్ని విభాగాల వైద్య పరీక్షలకు అవసరమైన ఏర్పాటు చేయనున్నట్టు తెలియవచ్చింది. ఆసుపత్రి గదులలో గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా కొత్త నిర్మాణం చేపట్టనున్నారు. ప్రతి విభాగానికి ఆపరేషన్ థియేటర్లు, పోస్ట్ ఆపరేటివ్ యూనిట్లు అందుబాటులోకి రానుంది. అవయవ మార్పిడి కోసం కూడా అత్యాధునిక థియేటర్లు సిద్ధం చేయనున్నట్లు తెలియవచ్చింది. సంపత్, అయితే ఇప్పుడు దాదాపు ఈ యొక్క నూతన భవనానికి సంబంధించి చిత్రాన్ని కూడా విడుదల చేసినట్టుగా తెలుస్తోంది. ఈ భవన నిర్మాణానికి ఎంత ఎస్టిమేషన్ వేస్తున్నారు? మొత్తం 2000 కోట్ల పైగానే దీనికి నిర్మాణానికి ఎస్టిమేషన్ వేయడం జరిగింది. ఈ కొత్త భవనాన్ని స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కేంద్రంగా తీర్చిదిద్దాలని కూడా సర్కార్ భావిస్తున్నట్టు తెలియవచ్చింది.
అయితే ఒకవేళ ఈ రోజు శంకుస్థాపన చేయనటువంటి భవనం ఏ సంవత్సరంలో దీని యొక్క నిర్మాణ పనులను పూర్తి చేసుకోనుంది, ఏ సమయం వరకు ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది? 2026-27 నాటికి ఉస్మానియా నూతన భవన నిర్మాణం పూర్తి చేయాలని చెప్పి సర్కారు లక్ష్యం పెట్టుకున్నట్టు తెలియవస్తుంది సంపత్. ఓకే, థ్యాంక్ యూ ప్రసన్న.